నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వైద్య కళాశాలలకు 8,000 కోట్ల విరాళం, అఖిలేష్ యాదవ్కు సిబిఐ సామాన్లు, రైల్వేలో సమ్మె సైరన్, మే 1 నుంచి నిరావధిక సమ్మెలోనికి కార్మికులు, 2029 జమిలీ ఎన్నికలు ప్రతిపాదించిన లా కమిషన్, నిదాలు తేలాలి, నీళ్లు రావాలి, మల్లన్న సాగర్లో ప్రస్తుతం పుష్కలంగా కనిపిస్తున్న నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు సాధించిన జల విజయాలకు ఇదే సాక్ష్యం, రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం, మేడిగడ్డను రిపేర్ చేస్తాం, ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా చర్యలు, ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తాం ఉత్తమ్, 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ, పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గత దరఖాస్తులన్నీ చెల్లుబాటు, ప్రైవేటు చికిత్స అంత ఖరీదేం, ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాల్లో వేరువేరు ఛార్జీలు ఎందుకు, తొలి రోజే 19,000 మంది విద్యార్థులు గైహాజర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు డుమ్మా, ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి, నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. వైద్య కళాశాలకు 8,000 కోట్ల విరాళం, ఐన్స్టీన్ బోర్డు ట్రస్టీ చైర్మన్ రూత్ గొటెస్ట్మన్ దాతృత్వం, విద్యార్థుల ఫీజులు మాఫీ చేసిన కాలేజ్, అఖిలేష్ యాదవ్ కు సిబిఐ సమన్లు, రైల్వేలో సమ్మె సైరన్, మే 1 నుంచి నిరవధిక సమ్మెలోకి కార్మికులు, పాత పెన్షన్ అమలుకు డిమాండ్, ఎస్సీఆర్ మజ్దూర్ యూనియన్ వెల్లడి, 2029 నుంచి జమిలీ ఎన్నికలు ప్రతిపాదించనున్న లా కమిషన్, ఏకకాల ఎన్నికలపై రాజ్యాంగ కొత్త చాప్టర్ చేర్చే యోచన, నిజాలు తేలాలి, నీళ్లు రావాలి, రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం, మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత మాత్రం పనికిరాదు, లక్షల కోట్లు వృధా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, 1,000 కోట్ల ప్రాజెక్ట్ ను వదిలేద్దామా, పర్యావసనాలేంది, భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల మదిలో 1,00,000 ప్రశ్నలు, కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్, నిజ నిర్ధారణ జరగాల్సిందేనని స్పష్టీకరణ, పునరుద్ధరించుకోవాలి వి ప్రకాష్, ప్రాజెక్ట్ ప్రజల ఆస్తి, ఘంటా చక్రపాణి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, పదుల సంఖ్యలో 15 రిజర్వాయర్లు, 1,000 కిలోమీటర్ల కాలువలు, 100 కిలోమీటర్ల సొరంగాలు, 10 సంఖ్యలో పంప్ హౌజ్లు, అన్నింటి సమూహం ప్రాజెక్ట్ అయినా రాజకీయ దురుద్దేశంతోనే ప్రాజెక్టుపై బురద జల్లే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చేపట్టకుండా మొత్తంగా ప్రాజెక్ట్ నే మూలన పడేసే కుట్రను సర్కార్ అమలు చేస్తోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట. ప్రాజెక్టుల్లో సాంకేతిక లోపాలు సహజం. 1,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ ను వదిలేస్తారా? అది ప్రజల ఆస్తి. కారణాలను అన్వేషించాలి. ప్రాజెక్ట్ ను వినియోగంలోకి తీసుకురావాలి. అది ప్రభుత్వం తక్షణ కర్తవ్యం. మేడిగడ్డ రిపేర్ చేస్తాం, ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా చర్యలు, ప్రాజెక్టు సందర్శనకు సౌకర్యాలు కల్పిస్తాం ఉత్తమ్, 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులు కలిపి జారీ, పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గత దరఖాస్తులన్నీ చెల్లుబాటు, రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ను జారీ చేయనుంది. వీటిల్లో గత కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన 5,089 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు. గ్రూప్ 1 తరహాలోనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త పోస్టులను కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత డిఎస్సికి 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. గత దరఖాస్తులను పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే నెలలో డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించాలని అనుకున్నారు. తొలి రోజే 19,000 మంది విద్యార్థుల గైర్హాజరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు డుమ్మా, నిమిషం నిబంధనలతో భారీగా నష్టపోయిన విద్యార్థులు, నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం. ప్రైవేట్ చికిత్స అంత ఖరీదేం, ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాల్లో వేర్వేరు ఛార్జీలు ఎందుకు, ధరలను ప్రమాణీకరించండి లేదా సిజిహెచ్ఎస్ రేట్లు అమలు చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ, ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి, నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘటన.